హలో ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుంచి అంటే 14 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. సో ఐఎమ్ నాట్ హియర్. నేను ఇక్కడ ఈయన పక్షంలో ఆయన పక్షంలో చెప్పడానికి రాలేదు. స్పెషల్లీ ఆ వార్ వల్ల ఆ వార్ ఇప్పుడు నా ఇంటి దాకా వచ్చేసింది. సో ఐఎమ్ అన్ ఇండియన్. ఐ లవ్ ఇండియా అండ్ ఐ డై ఫర్ ఇండియా. సో మన ఇండియన్స్ కోసం అంటే అది నా ఇంటి వరకు ఎలా వచ్చింది ఆ మాట్లాడడానికి కోసం మీ దగ్గర వచ్చాను. మేము మీ అందరికి తెలిసిందే, వీఆర్ ఫ్రమ్ క్యాటరింగ్ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ జోన్. పెళ్లి శుభకార్యంలో మేమందరం ఒక పాత్ర రోల్ చేస్తాం. ఇప్పుడు ఈ మొత్తం ఇండస్ట్రీ, మా ఇండస్ట్రీ, ఈవెంట్ ఇండస్ట్రీ, క్యాటరింగ్ ఇండస్ట్రీ ఆ వార్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లంలో వస్తుంది. ప్రజెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వలేదు కానీ దగ్గరలో ఉన్నాయి. సో నేను ఈ వీడియో మన ఈవెంట్ వాళ్ళ కోసం, ఈవెంట్ ఇండస్ట్రీ వాళ్ళ కోసం, నా కోసం, నా లాంటి వాళ్ళ కోసం చేస్తున్నాను. సో ఇది మై పర్సనల్ వీడియో. వారికి రిలేటెడ్, వారిలో ఎవరు గెలుస్తాడో, ఎవరు ఓడిపోతాడో, ఎవరు ఏం చేస్తున్నాడో నాకు అనవసరం. కానీ ఆ వార్ నా ఇంటి వరకు వచ్చింది, నాలో ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్రాబ్లంని మేమందరం కలిసి, మనం కలిసి ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఇంకా దాన్ని ఎలా పరిష్కరించాలి, ఆ ప్రాబ్లంని దాని గురించి కొంచెం ఆలోచించడానికి వచ్చాను. ఎందుకంటే మేబీ ఇట్స్ పాసిబుల్ కొన్ని రోజుల తర్వాత మనకి మ్యాక్సిమంగా సిలిండర్స్ దొరికే ఛాన్సెస్ ఉండవండి. పెట్రోల్ దొరికే ఛాన్సెస్ ఉండదు, డీజిల్ ఛాన్సెస్ ఉండదు. సో పెట్రోల్, సిలిండర్, డీజిల్ ఇవన్నీ మా ఈవెంట్ ఇండస్ట్రీకి చాలా పెద్ద ఐటమ్స్ అండి. ఇవి లేకుండా మేము ఇండస్ట్రీ నడిపించలేము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నా ఇంటి నుంచి ఒక ఈవెంట్ వచ్చింది అనుకోండి, నా ఇంటి నుంచి 10 కిలోమీటర్ దూరం ఉన్న ఈవెంట్కి వెళ్ళాలన్నా నాకు పెట్రోల్ కావాల్సిందే, నాకు డీజిల్ కావాల్సిందే. ఇది నా పర్సనల్. నాకు ఓన్లీ పెట్రోల్ అండ్ డీజిల్ ఈ రెండు లేదనుకోండి, ఆ 10 కిలోమీటర్స్ దూరం ఉన్న ఈవెంట్ కూడా నేను అటెండ్ చేయలేను. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. పెట్రోల్, డీజిల్ ఉండకపోతే నేను ఒకవేళ అక్కడ చేరాను అనుకోండి, అక్కడ క్యాటరర్ దగ్గర మినిమం ఆయనకి ఒక్క ఈవెంట్ చేయడానికి ఒక్కొక్కసారి 30-40 సిలిండర్స్ అవసరం పడతాయి. ఆ 30-40 సిలిండర్స్లో 10 కూడా తగ్గాయనుకోండి, ఈవెంట్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఈవెన్ 90% ఆయన బ్లాక్లో తీసుకొని ఎలాగైనా స్టాక్ చేసుకొని ఎక్కడి నుంచైనా కవర్ చేసుకున్నాడు అనుకోండి, ఆ 10 సిలిండర్స్ వల్ల ఆయన ఈవెంట్ ఫెయిల్. అంటే మా ఈవెంట్ మొత్తం ఫెయిల్ అయినట్టు అవుతుంది. సో మా ఇండస్ట్రీ ఫెయిల్ అవుతుంది అని నాకు ఒక చిన్న భయం. సో ఈ వీడియో మన ఈవెంట్ వాళ్ళ గురించి అండి. ప్రాబ్లం వచ్చేసింది, అది ఒక మాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు వరకు మనం ఎలా మనల్ని కవరప్ చేసుకోవాలి, అది మీకు సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇది తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళందరూ మ్యాక్సిమంగా 90% నా ఈవెంట్ ఫీల్డ్ వాళ్ళు, నా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, నా తెలంగాణ, నా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ మ్యాక్సిమంగా 90% తెలుగు వాళ్ళే అందుకుని. సో తెలుగులోనే చెప్తున్నాను. సో దీనికి పరిష్కారం కూడా ఉందండి. మనం ఎలా చేయాలి అది మీకు వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా కొత్తగా మా వీడియో మీద వచ్చేసారంటే, ఈ వీడియో చూస్తున్నారంటే మా వీడియోని లైక్ చేసేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా పక్కనే ఆ చిన్న గంట ఉంటుంది, అది కూడా మూగేసేయండి. ఇలా చేయడంలో మీకు 2-3 సెకండ్ల పని అయిపోతుంది, కానీ మాలాంటి క్రియేటర్స్కి ఉత్తేజన, ఊర్జా దొరుకుతుందండి. సో మా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పెరుగుతుందండి. సో మా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పెంచండి, ఇంకా మన ఫ్రెండ్షిప్ని కూడా పెంచుదాం. ఇంకా మళ్ళీ ఈ టాపిక్ మీద వచ్చేద్దాం, మన టాపిక్ మీద. సో హౌ టు కంట్రోల్ ది డ్యామేజెస్ రిగార్డింగ్ వార్ ఆన్ అవర్ ఈవెంట్స్. మెయిన్ మోటో ఇదే అండి.
సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఏమేమి చిన్న చిన్న స్టెప్లు చేంజ్ చేసుకుంటే మ్యాక్సిమంగా ఇలా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని మనం కవరప్ చేయగలుగుతాం. సో ఫస్ట్ థింగ్, సిలిండర్స్. ఎస్, సిలిండర్స్ చాలా పెద్ద ప్రాబ్లమే. మనం గ్యాస్ తయారు చేయలేము. మన ఇండియాలో గ్యాస్ లేదా ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. కొన్ని కంట్రీస్లో గ్యాస్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్లో పెట్రోల్స్, కొన్ని కంట్రీస్లో క్రూడ్ ఆయిల్స్ వస్తాయి. మన దగ్గర అది లేదు. సో అది లేనప్పుడు మనం ఎలా కవర్ చేయాలి? మ్యాక్సిమంగా అదే కదా మన మెయిన్ ప్రాబ్లం. సో కట్టెల మీద చేద్దాము అని అందరికి చాలామంది చేస్తున్నారు. కట్టెల మీద చేద్దాం. మ్యాక్సిమంగా పార్టీస్లో కట్టెల మీదనే పెద్ద పెద్ద భోజనాలు చేస్తూనే ఉంటారు. అందరు సిలిండర్ మీద అంటే బిర్యానీలు, నాన్ వెజ్లు, పెద్ద పెద్ద వెజ్ బిర్యానీస్ అయినా సరే పెద్ద డిషెస్కి కట్టెల మీదనే చేస్తాం. సో కట్టెల మీద చేస్తుంటే ఒక ఈవెంట్లో మనం 60% పెద్ద పని కట్టెల మీదనే జరుగుతుంది. సో ఆ 60% మన ఈవెంట్ ఓకే. నా ఒక ఈవెంట్లో చాలా వెండర్స్ ఉంటారు. నాలాంటి ఒక పాన్ అయినా, గోలీ సోడా అయినా, ఫ్రూట్ అయినా, మాక్టైల్ అయినా, ఐస్ క్రీమ్ అయినా, పాప్కార్న్, షుగర్ క్యాండీ, చాక్లెట్ ఫౌంటైన్, చాలామంది వెండర్స్ ఉంటారు. ఇలా సౌత్ ఇండియన్ డిషెస్ ఉన్నాయి, ఇటాలియన్ డిషెస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కాఫీస్ అవన్నీ. సో ఈ వెండర్స్ మ్యాక్సిమంగా కార్స్, వెహికల్స్ యూస్ చేసేది ఇప్పుడు వరకు మనం పెట్రోల్, డీజిలే. మ్యాక్సిమంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, కానీ మనం అంతా చాలామంది ఇప్పుడు వరకు మన ఈవెంట్ ఫీల్డ్లో నా లెక్క ప్రకారం 2% మెంబర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కన్వర్ట్ అయ్యారండి. ఎస్ అండి, ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ ది వెండర్స్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. సో నేను కూడా ఇప్పుడు రాబోయే నా కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్సే, అంటే ఎలక్ట్రిక్ బైక్స్ ఫర్ డెలివరీ అండ్ ఎవ్రీథింగ్ నా స్టాఫ్ కోసం. ఇంకా ఎలక్ట్రిక్ పెద్ద బండీస్, అంటే చాలా హెవీ బండులు అయితే తీసుకోలేము, కానీ ఓ రీజనబుల్ మన టాటా ఏస్ లాంటిది అలాంటివి మనం ఎలక్ట్రిక్ దాంట్లో కన్వర్ట్ అవ్వచ్చండి. అప్పుడు ఈ 60% కట్టెల మీద జరుగుతుంది. వెండర్స్ ట్రాన్స్పోర్టబుల్, రావడం పోవడం ఎలక్ట్రిక్ మీద అవుతుందండి. సరేనా? సో కొంచెం మనం 80% వీళ్ళని మన ఈవెంట్ని రిలాక్స్ చేసినప్పుడు 40 సిలిండర్స్ బదులు మనకి 10 సిలిండర్స్ తగ్గుతున్నాయి కదా, అప్పుడు ఆ టైంలో 40 సిలిండర్స్ బదులు 10 సిలిండర్స్ కూడా దొరికితే ఈవెంట్ ఆయన చేయగలుగుతాడు. సో దానికి ఈవెంట్ అయినా ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ మ్యాక్సిమంగా ఎలక్ట్రానిక్ చుల్లా, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ హిందీలో అయితే చుల్లా ఉంటాం. స్టోవ్స్, ఎలక్ట్రానిక్స్, ఇది మ్యాక్సిమంగా ఎలక్ట్రానిక్స్ ఇది వాడిస్తే ఫస్ట్ ప్రిపరేషన్స్ చేసుకున్నారనుకోండి కొన్ని ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద. సో ఆ టైంలో మనం కొంచెం గ్యాస్ని పొదుపు చేయగలుగుతాం. గ్యాస్ని కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు. అందులో నా మాట మంచిగా అర్థం చేసుకోండి. 60% మనం కట్టెల మీదనే చేస్తున్నాం. ఇంకొన్ని ఐటమ్స్ ఏమో మనం ఎలక్ట్రిక్ స్టోవ్స్ మీద చేస్తాం అనుకోండి, కొన్ని ఐటమ్స్ని మనం కవర్ చేయగలుగుతాం. అలాగే వెండర్స్, మ్యాక్సిమం చాలా వెండర్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం గ్యాస్ సిలిండర్ అవసరం పడుతుంది. సో వాళ్ళు ఆ ఐటమ్స్ని ఎలక్ట్రిక్ మీద వచ్చేసారనుకోండి, సో మనకి గ్యాస్ సేవ్ అయినట్టు. మనం ఎంత ఈ ఈవెంట్లో సేవ్ చేస్తుంటే అంత సేవింగ్ మన ఇండియా కోసమే అండి. స్పెషల్లీ మన ఇండియా కోసం అండి. అంటే ఈ సిలిండర్స్ మళ్ళీ ఇతర వాళ్ళు వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో యూజ్ చేసే వాళ్ళకి ఇంకో స్పెషల్ థింగ్, వాళ్ళు కూడా ఎవ్రీ ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఉండాలండి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ని ఫిక్స్ చేయించుకోండి. దానివల్ల మనం గీజర్స్ అయినా సరే, హీటర్స్ అయినా సరే, వంట సామాగ్రి అయినా సరే, లైట్ అయినా సరే, చాలా ఐటమ్స్ని మనం సోలార్ మీద వేసేసుకున్నాం ఉంటే వంట చేసే మ్యాక్సిమం ఐటమ్స్ సోలార్ ఎనర్జీతో వచ్చే ఎలక్ట్రిసిటీతో చేసుకుంటే ఇంటి సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయండి. సో
ఇలా మన ఈవెంట్ వాళ్ళు ఇంట్లో సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారనుకోండి, మనం చేసే ప్రిపరేషన్స్ వన్ స్టెప్ ముందే మన ఇంటి దగ్గర ఆ సోలార్ ప్యానెల్ వల్ల వచ్చే ఎలక్ట్రిసిటీ నుంచి మనం అంత ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మన ఈవెంట్ హిట్ అయ్యే ఛాన్సెస్. ఇంకా చాలా రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. కానీ నేను 2003లో మాట్లాడుతున్నాను. సాయి లీలా టిఫిన్ సెంటర్ దగ్గర నేను ఉండేవాడిని. వాళ్ళ కిచెన్లో గ్యాస్ది ఉండేది కదండి, మొత్తం కట్టెలది. సో వాట్ దే డిడ్, వాళ్ళు ఏం చేశారంటే, చాలామంది ఈవెంట్స్ వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళ కిచెన్లో ఒక ప్లేస్లో మొత్తం కట్టెలు వేసి ఎలిగేట్ చేసేయడం, దానివల్ల వచ్చే అంత హీట్ అవన్నీ పైప్స్ వల్ల ఇటు రైస్కి, ఇటు పప్పుకి, ఇటు కర్రీస్కి, ఇటు దోషానికి అందరికీ పంపించడం వల్ల, ఆ పాయింట్స్ వల్ల ఒక చోట కాలడం, అన్ని చోట్ల. సో రెస్టారెంట్స్ చాలా బాగా నడిచాయండి ఆ టైంలో. ఇట్స్ ఏ బడ్జెట్ ఐటమ్ ఉంది, గ్యాస్ సిలిండర్ కన్నా తక్కువ రేట్లోనే అవుతుంది. కాకపోతే ఫస్ట్ సెటప్ చేసుకోవడం కొంచెం. ఇప్పుడు మ్యాక్సిమంగా క్యాటరింగ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హాల్లో చేశారనుకోండి, అప్పుడు కట్టెల మీద ఇక్కడ చేస్తారు. కానీ డోర్ డెలివరీ చిన్న పార్టీస్ 100 మంది 200 మంది కంటే వీళ్ళు ఇక్కడ నుంచి వండించి అక్కడ పంపించాలి. పంపించేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫస్ట్ థింగ్, పంపించేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ వండేది ఇక్కడ కిచెన్స్లో అందరు క్యాటరింగ్ వాళ్ళు మ్యాక్సిమంగా ఏం చేయాలంటే, ఓ చిన్న సెటప్ అయినా సరే 100 మంది 200 మందికి చేసుకోవడానికి కట్టెలది మనం చేసాం. ఎందుకంటే ఎవ్రీ కిచెన్ మినిమం 150 గజాలు, 200 గజాలు, 300 గజాలు, ఎవరిదైనా 150 గజాలదైనా ఉంటుందండి. అవునండి, ఎందుకంటే అంతైనా ఒక ఈవెంట్స్ నడిపించడానికి అంత ప్లేస్ అయినా కావాలి మినిమం. సో 150 గజాల్లో ఉన్న దానికి మనం చిన్న 200-300 మెంబర్స్కి ఇక్కడ నుంచి పార్సల్ తీసుకుపోయి అక్కడ హాల్లో చేసుకోవడానికి ఆ కట్టెల మీద చేసుకుంటే, ఇలాగే సెటప్ చేసుకుంటే గ్యాస్ మిగులుతుందండి. బై ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిసిటీ వల్ల మనం ఇది చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ మన ఫీల్డ్ వాళ్ళు మనం హిట్ అయిపోయినాం. ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇలా చేయడంతో మన దగ్గర అయ్యే ఈ ఎక్స్పెన్సెస్, ఈ సిలిండర్స్ 30-40 సిలిండర్ ఒక ఈవెంట్కి, ఇన్ని వెహికల్స్కి, ట్రాన్స్పోర్ట్స్లో అన్నికి డీజిల్ పెట్రోల్ బదులు, ఇవన్నీ మనం సేవ్ చేసి ఇందులో కొంచెం అయినా సేవ్ చేస్తున్నట్టున్నది. ఆ సేవింగ్ ఏమో మన ఇండియాకి, వాళ్ళ చిన్న వాళ్ళు గరీబ్ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ సిలిండర్, వాళ్ళంతా ఇది పెద్ద సెటప్స్ చేసుకోలేరు. సో ఇంట్లో ఉండే వాళ్ళకి సిలిండర్ కావాల్సిన వాళ్ళకి, గరీబ్ వాళ్ళకి, ఇప్పుడు చూసాను నేను చాలా వీడియోస్, లైన్గా సిలిండర్ని పెట్టి ఉంచుకున్నారు. సో మనం ఇలా సేవ్ చేస్తే వాళ్ళకి కొంచెం దొరుకుతుందండి. సో ఇందులో మనం కూడా హిట్ ఉన్నాం, వీళ్ళని కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ మనం అందరం కలిసి, ఈవెంట్ వాళ్ళందరూ కలిసి కిచెన్స్ని 200-300 మెంబర్స్కి ఇలా కట్టెల మీద, ఇంకా మ్యాక్సిమం ఐటమ్స్ని సోలార్ ప్యానెల్ పెట్టేసి, వాళ్ళ ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చే దాంతో ఎలక్ట్రిక్ స్టోవ్స్ పెట్టుకుని కిచెన్ నడిపించడం. ఇంకా సోలార్ పెట్టేసుకున్న మాలాంటి వెండర్స్ ఇంట్లో తయారు చేసే ఐటమ్స్ని ఆ సోలార్ ఎనర్జీతో వచ్చే కరెంట్తోనే అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని, ఇంకా వచ్చే ట్రాన్స్పోర్ట్ ఏమో మ్యాక్సిమంగా ఎలక్ట్రిసిటీ వెహికల్స్తో చేసుకుంటే, నా లెక్క ప్రకారం కొంచెం ఎలక్ట్రిసిటీ మీద కొంచెం భారం పడేటట్టు ఉంది. కానీ సోలార్ ఎనర్జీ ఇంకా ఆ కట్టెలు ఆ భారాన్ని 90% తీసేస్తుందండి. మన ఈవెంట్స్ ఫెయిల్ అవ్వవు. ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ట్రాన్స్పోర్ట్ గురించి. హైదరాబాద్లో ఉన్న ఆయన విజయవాడలో పోయి చేయలేడు, ఎందుకంటే దూరం ఎక్కువ ఉంది. అప్పుడు ఆ వెహికల్స్ ఎవ్రీ చోటలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పంప్స్ లేవు కదండి. సో సిటీలోనే ప్రజెంట్ మనం
ఉండిపోతాం. సో సిటీలో చేసేవాళ్ళు హైదరాబాద్లో చేసేవాళ్ళు, తెలంగాణలో చేసేవాళ్ళు తెలంగాణలో అయిపోతారు, మన ఆంధ్రాలో చేసేవాళ్ళు ఆంధ్రాలో అయిపోతారు, తర్వాత ఢిల్లీలో చేసేవాళ్ళు ఢిల్లీలో అయిపోతారు. కానీ కొన్నాళ్ళు మనం ఇలా చేసామనుకోండి, గవర్నమెంట్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చినాం అనుకోండి మనం. సో ఆ సపోర్ట్ వల్ల గవర్నమెంట్ కూడా మన గురించి ఇప్పుడు ఈ వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి, సో ఎక్కువ అయిపోయినాయని పంపులు కూడా దీనికి ఎక్కువ వీళ్ళు పెంచేస్తారు. ఆబ్వియస్లీ పెంచేసిన తర్వాత మనం లాంగ్ డిస్టెన్స్ కూడా కవరప్ చేసుకోవచ్చు. సో ఇదండి నా అభిప్రాయం, నా పర్సనల్ వ్యూ. ఎందుకంటే ఈ వాళ్ళ వల్ల నా ఇంటి వరకు వచ్చేసిందని నాకు అర్థమైంది. నా ఇల్లు మీరందరే అండి, మీ క్యాటరింగ్స్ వాళ్ళు, మీ ఈవెంట్స్ వాళ్ళు, మీ వెండర్స్లు అందరూ, ఇది నా ఇల్లే అండి. సో ఇప్పుడు ఇది నేను ఆలోచించింది మీ అందరికీ చెప్పాలనుకున్నాను. నా వల్ల కొందరైనా చేంజ్ అయ్యారనుకోండి, నా లెక్క ప్రకారం అందరం చేంజ్ అయితేనే మనం ఇండియాని సపోర్ట్ చేసినట్టు ఉంటామండి. ఇంకా మనకి మనమే సపోర్ట్ చేసినట్టు ఉంటామండి. మనం ఎల్లప్పుడూ ఫెయిల్ అవ్వము, 100% మనం ఎల్లప్పుడూ ఫెయిల్ అవ్వము. ఎవరు ఇతర దేశంలో ఉన్నవాడు మీద డిపెండ్ అయ్యే అవసరం మనకి లేదండి. మన ఇంటి మీద పైన ఒక సోలార్ ప్యానెల్ పెట్టేస్తే, కిచెన్ లోపల కట్టెలది సెటప్ చేసేస్తే నా ఈవెంట్ ఇండస్ట్రీకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ లేదు. సో వీడియో నచ్చిందంటే మీరు షేర్ కూడా చేయండి అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్.